బామ్మ అలా ఉండగా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదా ఆంటీ. అందుకే ఇవాళ ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా నేను పెట్టుకోలేదు. చైత్రని కలిసి విషెస్ చెప్పించుకుంటే చాలు అనుకున్నాను. వచ్చేసాను అంతే. అమ్మా చైత్ర, కాంక్షల్ పృథ్వీ. థ్యాంక్ యూ ఆంటీ. బ్లెస్ మీ ఆంటీ. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. మరి మాకు చాక్లెట్స్ ఎక్కడా? అంటే అది చైత్ర కోసమే తెచ్చాను. సారీ. మీ అందరికీ రేపు తీసుకొస్తాను. బోలెడు. అయితే విషెస్ కూడా రేపే చెప్తాము. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా బయలుదేరండి. మంచి నిద్ర చెడగొట్టారు. మహి, ఇట్స్ ఓకే అండి. వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ టు ఆల్. వెళ్ళొస్తానండి. గుడ్ నైట్ చైత్ర. గుడ్ నైట్. బాయ్ అండి. హలో విరాజ్. చైత్ర, ఆర్ యు ఓకే? నీకేం కాలేదు కదా? అందరూ సేఫే కదా? ఆ దొంగని మీరు పట్టుకున్నారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? మీ అందరికీ ఏం కాలేదు కదా? అసలు ఆ దొంగ వెదవెవడు లోపలికి ఎలా వచ్చాడు? నేను ఇప్పుడే వస్తున్నా. నాగు. విరాజ్, విరాజ్ ఆగు. వచ్చింది దొంగ కాదు. వాట్? దొంగ కాదా? మరెవరు? పృథ్వీ. ఆ ఇడియట్ రాస్కెల్ ఫూల్ ఈ టైంలో ఎందుకు వచ్చాడు? అయినా నీ గదిలో వాడికేం పని? అసలు దొంగలు అలా దాక్కోవడం ఏంటి? అబ్బా నన్ను చెప్పని విరాజ్. ఈరోజు తన బర్త్డే అంట. బర్త్డే అయితే ఏంటి, ఇంకోటైతే ఏంటి? నా దగ్గర స్పెషల్ గా విషెస్ చెప్పించుకోవాలని వచ్చాడంట. వాడి బొంద. విషెస్ చెప్పించుకోవడానికి దొంగలా రావాలా? అసలు అసలు వాడిది ఏం బిజినెస్? చోర్ బజార్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముతూ ఉంటాడా? కాబట్టి ఇలా దొంగలా ఇంట్లోకి వచ్చాడా? విషయం తెలుసుకోకుండా ఇలా కేకలేస్తావేంటి? తను సర్ప్రైజ్ చేయాలనుకుని అలా వచ్చాడంట. అవునా? అయితే నీకు సర్ప్రైజ్ బాగా నచ్చిందా? యూ ఎంజాయ్డ్ అలాట్ కదా? ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. విరాజ్, విరాజ్ కట్ చేశాడు. ఈ విరాజ్ కి షార్ట్ టెంపర్ ఎక్కువ. చెప్పింది అస్సలు వినడు. బర్త్డే అంట బర్త్డే. అయినా వాడికి అంత ధైర్యం ఏంటి? అర్ధరాత్రి నా చైత్ర గదిలోకి దొంగలా వెళ్తాడా? ఛే! అందుకే అలాంటి ప్లాన్స్ చేయొద్దు, రిస్క్ అని చెప్పాను. నా మాట విన్నావా? లేదు. టైంకి బర్త్డే ఐడియా వచ్చింది కాబట్టి ఎస్కేప్ అయి వచ్చావు. లేదంటే
సార్ గారు ఈ టైంకి ఏ జైల్లోనూ ఉండేవారు. విల్ యూ ప్లీజ్ షట్ అప్? ఈ పృథ్వీని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఒక పని చేసే ముందు 360 డిగ్రీస్ ఆలోచించి ప్లాన్ చేసి పర్ఫెక్ట్ అనిపిస్తేనే నేను రంగంలోకి దిగుతాను. అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే తప్పించుకోవడానికే ప్లాన్ బిగా ఆ చాక్లెట్ ని కూడా పట్టుకెళ్ళాను. నన్నంత తక్కువ అంచనా వేయద్దు బేబీ, నేను హర్ట్ అవుతాను. సారీ ప్లీజ్ బేబీ. నిజమే, నువ్వు స్మార్ట్ గానే థింక్ చేసావు. కానీ ఆ విరాజ్ వీడియో కాల్ చేయకపోయింటే నువ్వు అసలు దొరికేవాడివే కాదు. అవును, వాడసలు ఆ టైంలో చైత్రకి వీడియో కాల్ చేయడం ఏంటి? బేబీ, అది కూడా మన మంచికే జరిగిందనుకో. వాట్? వాళ్ళిద్దరు వీడియో కాల్ మాట్లాడుకుంటుంటే మనకి మంచంటావేంటి? ఎందుకంటే వాళ్ళ డిస్కషన్లో నాకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తెలిసింది కాబట్టి. ఏంటది? ఆ ఆనంద్ చైత్ర లైఫ్ కోసం నా మీద నిఘా పెడితే, ఆ విరాజ్ తన అన్నయ్య లైఫ్ కోసం నీ మీద నిఘా పెట్టాడు. ఆ విషయం తెలిసిందే కదా, అందుకేగా నా వెంట వాసన పసిగడుతూ మరీ తిరుగుతున్నారు వాళ్ళిద్దరు. కానీ మనమంత ఈజీగా దొరకడం లేదని నీ కాలేజ్ వరకు వెళ్ళారు బేబీ. ఏమంటున్నావు పృథ్వీ? ఎస్, నీ క్లాస్మేట్టో కాలేజ్ మేట్టో తెలియదు కానీ ఎవరో విరాజ్ ఫ్రెండ్ అంట. అతని ద్వారానే నీ లవ్ అఫైర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా? అంటే వాళ్ళకి ఖచ్చితంగా మన గురించి తెలిసిపోతుందేమో. నాకు భయంగా ఉంది పృథ్వీ. డోంట్ గెట్ టెన్స్డ్ బేబీ. నేనుండగా అంతవరకు రాణిస్తానా? అందుకే విరాజ్ని కూడా మన దారికి అడ్డు తొలగించే ప్లాన్ చేస్తున్నాను. వేలాడేసుకునుంటే దొంగలా దూరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాడా? చెప్తా. ఒరే విరాజ్, ఏంటమ్మా? ఎక్కడికెళ్తున్నావురా? చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఏంట్రా విరాజ్ నువ్వు? అన్నయ్య పెళ్లికి అన్ని దగ్గరుండి నేనే చేస్తాను, హంగామా అంతా నాదే అని తెగ మాటలు చెప్పావు. పెళ్లి దగ్గర పడుతుంటే అసలు నువ్వేం పట్టించుకోవట్లేదేంట్రా? ఎప్పుడు బయటే తిరుగుతున్నావు నువ్వు? ఎవరి కోసం? నాకన్నీ గుర్తున్నాయమ్మా. అన్నయ్య పెళ్లిలో ఏ తప్పు జరగకూడదు, ఆ పని మీదే ఉన్నాను. అన్నయ్య లైఫ్లో బెస్ట్ మూమెంట్, ది బెస్ట్ గానే ఉండాలి. సో ది బెస్ట్ ఇస్తాను, ఇట్స్ అ ప్రామిస్. చూసావమ్మా, విరాజ్ ఎంత బిజీగా ఉన్నా నా గురించి ఆలోచించడం మానేడు. తనుండగా మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పావురా ఆనంద్. అయ్యో, నేను అత్తయ్య గారికి టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను. ఉండండి, వస్తాను. నువ్వు కాఫీ తాగు. సో ఇంకేంటి విరాజ్, ఏదైనా కాన్సెప్ట్కి ప్రిపేర్ అవుతున్నావా? లేదనయ్య, చిన్న కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, గుడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. వివేక్ గారు రండి, కూర్చోండి.
యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. విరాజ్, బాయ్. చైత్ర కాబోయే హస్బెండ్ గురించి వివరాలు తెలుసుకోమని ఒకరిని అపాయింట్ చేశాను కదా, తనే మిస్టర్ వివేక్. ఓ హలో మిస్టర్ వివేక్. హలో సార్. నైస్. చెప్పండి వివేక్, అతని గురించి ఏమైనా తెలిసిందా? తన గురించి అన్నీ కనుక్కున్నాను సార్. స్టడీ, బిజినెస్, ఫ్యామిలీ అంతా బాగుంది సార్. కానీ 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 వాడు సాడిస్టా, అమ్మాయిల్ని అనుమానించే సైకోనా? విరాజ్, తనని చెప్పనివ్వు. ప్లీజ్ కంటిన్యూ. తనకి కాలేజీలో ఒక అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది సార్. ఓ నో, చూసావానే వాడు ఎంత పెద్ద మోసగాడో, చీటర్. నువ్వేమో వాడిని అమూల్ బేబీ అనుకున్నావు. వాడు అమూల్ బేబీ కాదు, అమ్మాయిల బేబీ కదా. విరాజ్, గర్ల్ ఫ్రెండ్ ఉంటే మోసగాడేనా? అలా అయితే నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, మరి నువ్వు మోసగాడువా? నేను జస్ట్ ఫ్రెండ్లీగానే ఉంటానన్నయ్య. అయినా నన్ను వాడితో కంపేర్ చేయొద్దన్నయ్య ప్లీజ్. వివేక్, ఆ అమ్మాయితో బ్రేకప్ అయిపోయిందా లేక కంటిన్యూ చేస్తున్నాడా? అవన్నీ అక్కర్లేదన్నయ్య. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే చాలు. తనని అడిగితే వాట్ ఈజ్ వాట్, వెన్, హౌ అన్నీ తెలిసిపోతాయి. ఒకవేళ బ్రేకప్ అయి ఉంటే ఎందుకయింది, అతను ఏమైనా టార్చర్ చేశాడా, ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ మీరు తెలుసుకోవాలి. ఓకే సార్. ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కొని తన డీటెయిల్స్తో మళ్ళీ కలుస్తాను. కొంచెం త్వరగా కనుక్కోండి ప్లీజ్. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. వస్తాను ప్లీజ్ ప్లీజ్. జస్ట్ వెయిట్ వివేక్, కూర్చోండి సార్. కాఫీ తాగి వెళ్ళండి. నో 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 అన్నయ్య. ఆపాలనే. ఐమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఐ మీన్ వాడు వేస్ట్ ఫెలోని నాకు పూర్తి నమ్మకం ఉందన్నయ్య. అది ప్రూవ్ చేసి చైత్రని ఆ వెధవకి దక్కనివ్వకుండా చేయాలి అంతే. అది కాదురా అనయ్య, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, టైం అవుతుంది. బాయ్ బాయ్ బాయ్. ఐల్ సీ యు లేటర్. బాయ్ విరాజ్. బాయ్. చైత్ర పెళ్లి విషయంలో విరాజ్ ఎందుకు ఇంత ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నాడు? పృథ్వీ గారి గురించి. పృథ్వీ గురించా? ఏం ఆలోచిస్తున్నావమ్మా? రాత్రి అసలు దొంగలా రావడం ఏంటి, దొరికిపోయాక బర్త్డే విషెస్ కోసం అని అనడం ఏంటి, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. హాహా, నీకు అన్ని కన్ఫ్యూజన్ గానే ఉంటాయి, ఎందుకంటే అన్ని భూతద్దంలో చూడడం నీకు బాగా అలవాటు కదా. అలా ఆలోచించేదాన్ని అయితే ఇప్పటికే చాలా విషయాలు లాజికల్ పాయింట్స్ తీసేదాన్ని. ఏంటో ఆ లాజికల్ పాయింట్స్? పృథ్వీ గారు బర్త్డే సర్ప్రైజ్ కోసం వచ్చారు, ఓకే. పృథ్వీ గారు హైడ్ అవ్వడం, విరాజ్ వీడియో కాల్ కనిపెట్టడం, అది ఓకే. అసలు అంత అర్ధరాత్రి టైంలో నువ్వు విరాజ్ గారితో వీడియో కాల్ మాట్లాడడం ఏంటి? ఓవర్గా థింక్ చేయకు. తనకి రాత్రి మెడ పట్టేసిందంటేను వీడియో కాల్లో ఎక్సర్సైజెస్ చెప్తున్నాను అంతే. అవునా? అర్థమైందిలే. ఏమర్థమైంది నీకు? మా మధ్య ఏం లేదు,
ఉంటారు కానీ గంటల తరబడి కలిసి తిరుగుతారు. దూరంగా ఉండలేక వీడియో కాల్స్ చేసుకుంటారని అర్థమైంది. చాలు చాలు ఇంకా. నీకు మాటలు బాగా ఎక్కువైపోయాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నిజంగా నిజమేనా? కావాలంటే నువ్వే వెళ్ళి అడగవే. నేను వెళ్ళి అడగడం దేనికి? ఇక్కడే అడుగుతాను. అదిగో వచ్చేసాడు నా రాక్ స్టార్. హలో రాక్ స్టార్, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నిజంగానా? నా గురించా? అవును విరాజ్, ఇంతకీ నీ మెడ నొప్పి ఎలా ఉంది? తగ్గిందా? వాట్? మెడ నొప్పా? నాకా? అదే విరాజ్, నిన్ను నువ్వు జిమ్ చేస్తుంటే మెడ పట్టేసింది అన్నావు. రాత్రి ఆ నొప్పితోనే కదా నీకు నిద్ర పట్టలేదు. అందుకే కదా నాకు కాల్ చేసావు. నేను నీకు నెక్ ఎక్సర్సైజెస్ కూడా చెప్పాను కదా. హో యా, మర్చిపోయా. ఇప్పుడు మెడ నొప్పి పోయింది కదా. రాత్రి చెప్పాను కదా విరాజ్, పృథ్వీ వచ్చాడు అని. పాపం నీకు తెలియక దొంగ అనుకున్నావు. అవునా పాపం. అయినా మీరే చెప్పండి ఆంటీ, ఎంత కాబోయే భర్త అయితే మాత్రం అలా అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చేయడమేనా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. అంటే అది ఆ అబ్బాయి పుట్టినరోజట, అందుకని దొంగల విషెస్ చెప్పించుకోవడానికి రావాలా? చెక్క స్ట్రైట్ గా నాలాగా దర్జాగా రావచ్చు కదా. ఇంత జలస్ ఫీల్ అవుతున్నాడంటే ఖచ్చితంగా లవ్వే. రావచ్చు, కాకపోతే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడట. సర్ప్రైజా? అది సర్ప్రైజ్ ఏంటంటే అసలు మీరందరూ కలిసి నిజంగా దొంగ అనుకుని వీపు పగిలేలా చిత్తక్కబాదుంటే అప్పుడు తనకి సర్ప్రైజ్ అయ్యేది. విరాజ్, ఏంటి ఆ మాటలు? బర్త్డే రోజు అలా తిట్టకూడదు, తప్పు. అవునా? అయినా ఓన్లీ లేడీస్ మాత్రమే ఉండే ఇంటికి దొంగలా రావడం తప్పు కదా. అతనేమైనా దొంగతనానికి వచ్చాడా? ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, అది నీ వల్ల ఫెయిల్ అయింది పాపం. ఓ, నా వల్ల ఫెయిల్ అయింది పాపం. అంటే ఇక్కడ మీ అందరికి ఏమైందో అని టెన్షన్ పడే నేను విలన్నా? అది కాదు విరాజ్, తను చాలా సెన్సిటివ్. ఓహో, అయితే నేను శాడిస్ట్ మరి. అరే, పర్మిషన్ అడగడానికి మొహమాట పడ్డాడు అని అంటున్నాను. ఓ, పర్మిషన్ అడగడానికి మొహమాటం, దొంగల రావడానికి మాత్రం లైసెన్స్ తీసుకున్నాడా? అసలు ఎందుకు ఇలా ఓవర్ చేస్తున్నావు నువ్వు? నేను కాదు, నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. చిన్న ఇష్యూని ఎందుకంత పెద్దది చేస్తున్నావు? నీకు చిన్న విషయమే కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. అదే విరాజ్, ఎందుకు? ఎందుకంటే నేను నిన్ను చెప్పు, ఎందుకు? ఆయన అలా ఎవరో అర్ధరాత్రి ఆ అబ్బాయి ఇంటికి వస్తే చూసేవాళ్ళు ఏమంటారు? రేపు నీకు పెళ్ళి ఎలా జరుగుతుంది? పెళ్లి కొడుకు అతనే, ఎవరు ఏమీ అనుకోరు.
అయినా నిన్న రాత్రి ఏదో బర్త్డే విషెస్ కోసం వచ్చాడు. ప్రతిరోజు వస్తాడా ఏంటి? వదిలితే వస్తాడు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. పద, టైం అవుతుంది. నేను అంత ఓవర్ యాక్షన్ చేశానా? అవును, నిన్న వచ్చినవాడు మళ్ళీ మళ్ళీ రాడు అని గ్యారంటీ ఏంటి? అమ్మో, వీడిలానే అర్ధరాత్రిలో గోడ దూకొచ్చి మరీ చైత్రని ఇంప్రెస్ చేసేస్తే ఇలా? నో 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 బాబు, రొమాంటిక్ ఫిలో, నీ రొమాన్స్కి బ్రేక్ నేను వేస్తాను కదా.